వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో దేవుని పిల్లలైన మీ అందరికీ శుభాభివందనాలు. మరి ఈరోజు భస్మ బుధవారం, మరి మొదటి రోజు 40 రోజుల ఉపవాస ప్రార్థనకు ప్రారంభ దినం. ఈ ప్రారంభ దినంలో మనందరం కూడా ఉన్నాం. చాలామంది ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు మీకు తోడై ఉండునుగాక. దేవుని మందిరంలో చాలామంది రోజు ఉపవాస ప్రార్థనలో మరి గడుపుచున్న మీ అందరూ కూడా దేవుడు శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చునుగాక. దేవుని పరిశుద్ధ లేఖనములో నుంచి కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 12 నుంచి 19 వచ్చిన భాగాలు చూద్దాం. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచ్చిన భాగం నుంచి 19వ వచ్చిన భాగం వరకు చూద్దాం. ఎప్పుడైనా మీరు ఉపవాసం నుండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడు నేను యెహోవా కరుణా వాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగల వాడిన యుండి తన చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనుగా అనుగ్రహించును. అనుగ్రహింపబడని ఎవడను చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ఇక్కడ వరకు ఈ మాటలు మనం ధ్యానించుకుందాం. ఇక నుంచి అయినను ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు కారిస్తూ మీరు బాధపడుతూ మనస్ఫూర్తిగా దేవుని వద్దకు తిరిగి రండి అంటున్నాడు ఆయన. ఎందుకంటే పాపంలోనే మనం జన్మించాం, పాపంలోనే మనం ఈ లోకంలో ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాం. అంతకు ముందు వరకు కూడా పాపంలోనే మనం జీవిస్తున్న వారం. ఈరోజు దేశంలో పరిస్థితులు చూస్తున్నాం, మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూస్తున్నాం, మన గ్రామాల్లో మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూస్తూ గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడైనను మనము బుద్ధి తెచ్చుకుని ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుడు మన మొర ఆలకించేవాడైన. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించడమే కాదు కానీ కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ మనస్ఫూర్తిగా, ఇక్కడ రాయబడిన మాట మనస్పూర్వకంగా తిరిగి నా వద్దకు రండి అంటున్నాడు. ఎవరి వద్దకు రావాలంటే దేవుని వద్దకు నువ్వు రావాలి. ఈరోజు ఇదే యెహోవా వాక్కు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యము కలవాడంట. ఆయన కరుణించే దేవుడు, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. నీ మీద కోప్పడేవాడు కాదు, నీ మీద అసహ్యపడేవాడు కాదు, నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, నీవంటే నాకు ఇష్టం లేదనేవాడు కాదు. నిన్ను ప్రేమించే దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. అలాంటి దేవుని దగ్గరికి రాకుండా నువ్వు ఆలస్యం చేస్తున్నావేమీ రోజు. అయ్యో నా దేవుడు నన్నేమంటాడో. కొంతమంది చూడండి, పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఇంటికి రావడానికి భయపడుతుంటారు, ఆ తల్లిదండ్రుల దగ్గరికి రావడానికి భయపడుతుంటారు. వాక్యం కూడా సెలవిస్తుంది కదా, తప్పు చేసిన వాడు, పాపము చేసిన వాడు భయపడతాడంట. ఏం చేస్తాడండి? పాపం చేసినాడు భయంతో, అమ్మ ఎప్పుడు దొరికిపోతానో, ఎవరు నేను చేసిన తప్పులను బయట పెట్టేస్తారో, ఏ రకంగా నన్ను శిక్షిస్తారో, ఏ రకంగా నాకు ఎలాంటి శిక్షలు పడతాయో అని భయముతో జీవిస్తూ ఉంటారంట. నీ దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే కన్నీరు కార్చి దుఃఖపడి, అయ్యా నేను చేసిన తప్పులను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, మీ పాద సన్నిధిలో వాటిని ఒప్పుకుంటున్నాను దేవా, వాటిని నేను విడిచిపెడితే నీ దేవుడు ఎలాంటి దేవుడు అంట? కరుణా వాత్సల్యం కల దేవుడు అంటే ఆయన. శాంతమూర్తి, ఆయనలో శాంతమే ఉంది కానీ ద్వేషము లేదని దేవుల్లో.
మనుషుల హృదయాలు ద్వేషముతో నిండుకుని ఉంటాయి. మనుషులు ఎప్పుడు కూడా ద్వేషాన్ని పంచుతూ ఉంటారు. ప్రేమను పంచేవారు తక్కువ, ప్రేమించేవారు తక్కువ, గాయపరిచేవారు ఎక్కువ, దూషించేవారు ఎక్కువ, నిందలు వేసేవారు ఎక్కువ. అయ్యో క్రైస్తవులు అంటే అంటరాని వారుగా చూస్తూ ఉంటారండి. కానీ మన దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదండి, పాపము చేయని వాడు. ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది. హల్లెలూయా. ఆయన ప్రతి దానిలోని కూడా పరిశుద్ధత కలిగిన వాడు, యథార్థమైన దైవము మన దైవం. హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడు అంటే శాంతమూర్తి అంట. ఆయన శాంతిని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు మన మీదకి లేచినా, ఎవరు మనల్ని ఎంతగా గాయపరిచినా, ఎవరు మనలను దూషించినా, హింసించినా, ఆది అపోస్తుల కాలము నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు కాలము నుంచి మనము శాంతమును మాత్రమే చూపిస్తున్నాం, ప్రేమను మాత్రమే చూపిస్తున్నాం. ప్రేమిస్తూనే ఉన్నాం. మనం ఏ ఒక్కరి మీద కూడా మనం పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలని ఆలోచన కలిగలేము. ఎందుకంటే మన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించన్నాడు క్రీస్తు. నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించన్నాడు. అదే ప్రేమలు ఈరోజు మన అందరం ఉన్నాం. ఎందుకంటే ఆయన శాంతమూర్తి కాబట్టి, ఆయన ప్రేమించే దేవుడు. ఆయనలో ప్రేమ మాత్రమే ఉంది. అందుకే ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందంట. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే అత్యంత కృపగలవాడై ఉండి ఎలా ఉన్నాడంట? అత్యంత కృపగలవాడై ఉన్నాడు మన దేవుడు. ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఈరోజు ఉపవాసం ఉండి యథార్థంగా ప్రార్థిస్తున్నావా? దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావా? ఈరోజు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడుతున్నావా? ప్రభా, నేను చేసిన ప్రతి వాటి నుంచి నన్ను విడిపించు. దావీదు వలె నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈరోజు ప్రభా, నా తల్లి గర్భంలో నుంచి జన్మించినది మొదలుకు నేను పాపంలోని పుట్టినవాడిని ప్రభా, యమము కంటే తెల్లగా నీ సోపుతో కడిగని ప్రార్థిస్తున్నావా? నీ ప్రార్థన దేవుడు కొట్టివేయడు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, అత్యంత కృపగలవాడై ఉండి తన ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఈ పశ్చాత్తాపాన్ని మనం ఎక్కడ చూస్తామంటే యోనా రాసిన గ్రంథంలో చూస్తాం. రాబోతున్న ఆ మహా ఉగ్రతను యోనా తెలియజేసినప్పుడు వారందరూ గోని పట్ట ధరించుకుని, బూడిద రాసుకుని, వస్త్రాలు చించుకొని పశ్చాత్తాపపడి ప్రార్థించారండి. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన అంటే దేవుని హృదయాన్ని కదిలించేంతగా వారు ప్రార్థించారు. వారి ప్రార్థనను చూసి దేవుడు వారికి చేయదలసిన కీడును తీసివేసి వారిని ప్రేమించాడు. హల్లెలూయా. దేవుడు ఏమనుకున్నాడు? వారందరికీ కూడా బుద్ధి చెప్పాలనుకున్నాడు. కానీ వారు మనస్సులు మారిపోయినాయి, వారి ఆలోచనలు మారిపోయి, వారి క్రియలు మారిపోయి, వారు మారిపోయి దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఉపవాసం ఉండి ఎలాగ ప్రార్థిస్తున్నారంటే కన్నీరు కారుస్తూ, దుఃఖిస్తూ, రోదనతో, వేదనతో గుండెలు బాదుకుంటూ వారందరూ కూడా, నినివే పట్టణస్థులందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఈ 40 రోజులు ఉపవాసం చేస్తున్నావంటే ఈ 40 రోజులే పరిశుద్ధంగా జీవించి తర్వాత నేను ఎలా జీవించినా పర్లేదు అనుకుంటే మన చేసిన ఉపవాస ప్రార్థనలు వ్యర్థం. ఎందుకంటే ఈ రోజు ఉన్న విధంగానే ప్రతిరోజు ఉండాలి. నీవు 40 రోజుల తర్వాత అబ్బా చాలా కష్టపడిపోయి 40 రోజులు ఉపవాసం ఉండి కొన్ని రోజులు భక్తికి గ్యాప్ ఇద్దాం, ఈ యొక్క భక్తికి బ్రేక్ ఇద్దాం, బ్రేక్ తర్వాత మళ్ళీ తిరిగి నేను ఫామ్లోనికి వస్తాననుకుంటే అది చాలా పొరపాటు. నీ భక్తి ప్రతిరోజు కూడా ఒకే విధమైన భక్తి కలిగి ఉండాలి. నీ భక్తిలో మార్పు ఉండకూడదు, నీ ఆలోచనలో మార్పు ఉండకూడదు. నువ్వు దేవునితో అనుదినము కూడా ఏం చేయాలంటే ఆయనతో సహవాసము చేయాలి. మన దేవునితో ఎప్పుడైతే నినివే పట్టణస్థులకి దేవుని వద్ద నుంచి ఆ యొక్క యోనా ద్వారా విషయం తెలిసిందో,
అప్పటి నుంచి వారందరూ కూడా ఏం చేశారండి? ఉపవాసం ఉండి ప్రార్థించారంట. ఆ యొక్క ఉపవాస ప్రార్థనే ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆ యొక్క భయంకరమైన ప్రమాదం నుంచి తప్పించింది. హల్లెలూయా. మరి ఈ రోజు కూడా నీ కుటుంబంలో ఉన్న శోధన నుంచి నువ్వు తప్పించబడాలన్నా, సమాజంలో నువ్వు పడుతున్న నిందల నుంచి, ఈ శ్రమల నుంచి, కష్టాల నుంచి, వేదన నుంచి, వ్యాధి నుంచి, దుఃఖము నుంచి, ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే చాలా శాంతడంత లిస్ట్ ఉంటుంది మన జీవితంలో, మన లిస్ట్ అండి కష్టాలు. ఇవన్నీ పోవాలంటే ఆ యొక్క ప్రజలు ఎలాగైతే ప్రార్థిస్తున్నారో కన్నీరు కారుస్తూ నీవు కూడా ప్రార్థించినట్లయితే వారి ప్రార్థనను ఆలకించిన దేవుడు నీ ప్రార్థనను కూడా ఆలకించిన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ప్రార్థన విననని దేవుడు అన్నాడా? నీ ప్రార్థనను త్రోసివేస్తానని దేవుడు ఎక్కడని అన్నాడా? నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నాడైనా. నిన్ను హక్కును చేర్చుకునే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను ఎలా తోసివేయగలడండి? ఆయన నిన్ను అంతగా ప్రేమించాడు కాబట్టే కదా ఆయన కలవరి సిలువలో ప్రాణం పెట్టింది. ఈ 40 రోజులు కూడా ఆయన సిలువను గూర్చిన ధ్యానాలు చేయాలి. మనం ఆయన సిలువే మనకు కనిపించాలి. ఫాస్టింగ్ ప్రేయర్ ముగించేసాం కదా, ఇంకెలా ఉన్నా పర్లేదు అనుకుంటే పొందుకోవాలనుకున్నది పొందుకోకుండా పోతావు. నువ్వు నీ యథార్థతను పోగొట్టుకోవాలనుకోవద్దు. కొంతమందికి ఒక రకమైన ఒక పాస్టింగ్ ఉంటుందండి. ఎలా ఉంటారంటే మనుషులు వచ్చినప్పుడు వారి బిహేవియర్ మారిపోతుంటుంది. అప్పుడు దాకా చాలా యథార్థంగా ఉంటారు, ప్రార్థనలో వాక్యం చదువుతారు. మనుషులు రాగానే బైబిల్ పక్కనెట్టేసి ఆ లోకానుసారమైన వ్యక్తులతో వీరు కూడా సహవాసం చేయట ప్రారంభిస్తారు. ఒక మంచి విషయాన్ని చెప్తాను మీకు. ఈ 40 రోజులు కూడా బైబిల్ని కంప్లీట్ చేయొచ్చు చదివి. మంచి అవకాశం. ఉపవాసం ఉండేవారికి, ఈ 40 రోజులు దేవుని సన్నిధిలో ఉండాలనుకునే వారికి ఈ 40 రోజుల్లో దేవునితో మీరు మాట్లాడవచ్చు. ఈ జీవ గ్రంథాన్ని పూర్తి చేయొచ్చు. కష్టమంటారా? కష్టమేమి కాదండి. 40 రోజులు 40 × 24 గంటలు మీ చేతిలో ఉన్నాయి. మీరు 24 గంటలు చదవవసరం లేదు, కానీ కనీసం 6, 7, 8 గంటలు చదివిన ఈ గ్రంథాన్ని మీరు 40 రోజులు పూర్తి చేయగలరు. ఈ ఆలోచన కలిగి ఉండాలి. మనం ఏమనుకుంటాం, ఎప్పుడు టైం అయిపోతుందా, ఎప్పుడు మనం ప్రార్థన ముగించేద్దామా, ఎప్పుడు మనం లోకానుసారమైన విషయాలు పంచుకుందామా? ఇది కాదు నీలో ఉండవలసింది. నీకు సమయం దొరికిన ప్రతి క్షణము నా దేవునితో నేను మాట్లాడాలి, నా దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి, నా దేవునితో నేను గడపాలి అని మనం ఏం చేయాలండి? ఒక నిర్ణయం తీసుకోవాలి మనం. ఎందుకంటే నీ దేవుని దగ్గర నుంచి రాబోతున్న ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలి అంటే, లేదంటే ఈ లోకంలో నీకు మనుషులైన అపవాది ద్వారా, అపవాది సైన్యం ఉంది కదా ఇక్కడ, వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారు? మన అంటే ఉంటారు, మన వెనకే నడుస్తుంటారు, కామెంట్ చేస్తుంటారు, మనల్ని ఏదో రకంగా రెచ్చగొట్టాలని చూస్తుంటారు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలు విని మనం కూడా నోరు పారేసుకోవాలని చూస్తుంటామంట. వాళ్ళ పరిశుద్ధతను మనం పోగొట్టాలి, వారి ఉపవాసాన్ని మనం భంగం చేయాలి, వారి ఉపవాసాలు లేకుండా చేయాలి అని అపవాది వాడు ఏం చేస్తుంటాడంటే, వాడి ఆలోచనలు వాడికి ఉన్నాయి. కానీ నీ దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నిన్ను గెలిపించాలని. హల్లెలూయా. దేవుడు నిన్ను గెలిపించాలని అనుకుంటున్నాడు ఆయన. అందుకే ఆయన శాంతమూర్తి గట్ట, ఆయన శాంతము గల హృదయంతో నిన్ను అర్థం చేసుకున్న దేవుడైన. హల్లెలూయా. 14వ వచనం చూస్తే, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పమును మీకు దీవెనుగా అనుగ్రహించును. అనుగ్రహింపబడని ఎవడని చెప్పగలడు? ఆయన మనకు అనుగ్రహించి దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన పశ్చాత్తాపపడి ఆయన మనస్సు మార్చుకుని నినివే పట్టణంలో ఉన్న ప్రజలను క్షమించిన విధముగా నిన్ను నన్ను కూడా క్షమించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనకి దీవెన అనుగ్రహించే దేవుడైనా.
ఏమనుగ్రహిస్తాడంట? దీవెన. ఈ 40 రోజులు ఉపవాసం ఉంటే నేను దీవెన కలుగుతుంది. ఈ 40 రోజులు ఉపవాసం ఉంటే దేవుని స్వరాన్ని వినగలుగుతావేమో. ఈ 40 రోజులు ఉపవాసం ఉంటే నువ్వు దేవుని ముఖ దర్శనం చేసుకోగలుగుతావేమో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉపవాసము, ఆయన బాప్తిసము తీసుకున్న దినము నుంచి 40 రోజులు ఉపవాసం ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి 40 రోజులు మోషే ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో 40 గురించి మాట్లాడిన మాటలు మనం చూస్తే, మరి 40 దినాలు మోసేని చూస్తాం, 40 దినాలు రాత్రి పగలు జలప్రలయం చూస్తాం. ఇలా దావీదు పరిపాలన కూడా చూస్తాం. మరి వారి బానిసత్వాన్ని, ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వాన్ని చూస్తాం మనం. ఆ ఇశ్రాయేలు కూడా ఆ ఫరో చేతిలో. ఇలా 40కున్న సంఖ్యని చూస్తున్నాం. మన సంఖ్యని కాదని, 40 రోజులు కాదు మనం చూడటం. ప్రతిరోజు యథార్థత కలిగి ఉండాలి. మనం ఏమనుకుంటున్నాం? ఈ 40 రోజుల తర్వాత ఎలా ఉన్నా పర్లేదు, నాలోనికి పరిశుద్ధత వచ్చేసింది, నాకు దేవుని దీవెనలు వచ్చేసినాయి, దేవుని వద్ద నుండి ఆశీర్వాదం వచ్చేసింది అని మనం మరలా పాత జీవితానికి వెళ్ళకూడదండి. ఈ యొక్క శ్రమ దినాలు చేసేవారు నిత్యము ఒకేలా ఉండాలి మనం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిలో పశ్చాత్తాపపడాలి. మనం పాపాలను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అక్కడ అంటాడు కదా, ఒక చూద్దాం, పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలని అంటాడు. ఇక్కడ ఈ ఉపవాస ప్రార్థనలకు ఎవరెవరు రావాలో కూడా 16వ వచన భాగంలో మనం చూస్తాం. జనములను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిల్లలను, మరి పిలవమని చెప్తున్నాడు, చిన్నవారిని, స్థాన ప్రాణము చేయి బిడ్డలను, పాలు తాగుతున్న బిడ్డలను కూడానంట తోడుకుని రండి. వారితో పాటు పెండ్లు కుమారుడు పెండ్లి మండపంలో ఉన్నా, పెండ్లు కుమార్తె విడిదింట్లో ఉన్నా, ఎక్కడున్న వీరందరూ కూడా ఆ ప్రార్థన ఉపవాస సమయానికి వచ్చి ప్రార్థించాలని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అంటే ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో ప్రతివారు పాల్గొనాలంట. పాలు తాగుతున్న బిడ్డలు మొదలుకొని, చిన్నవారు మొదలుకొని, పెద్దవారు మొదలుకొని, పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తె, వృద్ధులు, యవ్వనులు, ప్రతివారు కూడా రావాలని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 21వ వచన భాగం చూద్దాం. 6వ అధ్యాయం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తమ ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. చాలండి అక్కడి వరకు. మీరు ఉపవాసము చేయనప్పుడు ఎలా ఉండకూడదంట? వేషధారుల వలె ఉండకూడదు. వారు ఎలా ఉంటారంట? దుఃఖ ముఖం అంట. వారి ముఖాన్ని దుఃఖము చేసుకొని, ఏదో వారం రోజుల నుంచి భోజనం చేయాలంటూ మొదటి రోజు ఉపవాసానికి కొంతమంది, ఏం అలా ఉన్నా, అంత నీరసంగా ఉన్నాంటే, ఉపవాసం ఉన్నానండి అంటే నీ ముఖములో ఆ దుఃఖము కనబడకూడదు. వేషధారుల వలె ఈ సమాజ మందిరంలో కనబడాలని, వారు మెప్పు నువ్వు పొందాలన్న విధంగా ఉపవాసం ఉండకూడదంట. అక్కడేం చెప్తున్నాడు? హేబేలు రాసిన గ్రంథం 2:12లో మీరు దుఃఖపడుచు కన్నీరు కారుస్తూ దేవుని వద్దకు రావాలని సెలవిస్తున్నాడు. ఇక్కడేమో మీరు ఉపవాసము చేయనప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఈ 40 రోజులు ఉపవాసమే కాదు, నువ్వు శుక్రవారం ఉపవాసం ఉండొచ్చు, ఏ రోజైనా నువ్వు కనుక్కున్న దినం ఉపవాసం ఉండాలని నువ్వు అనుకోవచ్చు. ఆ రోజు నువ్వు ఎలా ఉండాలంటే వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. వీరు ఎలా ఉంటారంట? తమ ఉపవాసం చేయునట్లు మనుషులకు కనబడాలని. ఈ ఉపవాసం దేనికి కనబడాలంట? మనుషులకు కనబడాలి. మనుషులు అడగాలి, ఏంటమ్మా నువ్వు అలా ఉన్నావు అని అడగాలి. ఈవిడేమో చెప్పాలి, అయ్యా నేను ఉపవాసం ఉన్నానని. ఈ ఉపవాసము వల్ల నీకు ఎలాంటి ఆశీర్వాదము లేదు, ఎలాంటి మేలు నీకు జరగదు, ఎలాంటి దీవెన నీకు జరగదు. నీకు దీవెనలు కావాలి, మేలు పొందుకోవాలి, నీ ఉపవాసానికి తగిన ప్రతిఫలము దేవుని వద్ద నుంచి రావాలి అనుకుంటే నువ్వు వేషధారితనము నుంచి బయటికి రావాలి.
ఆ వేషధారి ముసుగులో నుంచి, ఆ క్యారెక్టర్లో నుంచి బయటకు వచ్చి నీవు క్రీస్తు బిడగా, నీవు మారు మనసు కలిగిన వానిగా, దేవుని చిత్తాన్ని గుర్తించిన వారిగా, దేవుని కొరకు నీవు ఆయన సిలువను మోసే వ్యక్తిగా నువ్వు ఉండాలి తప్ప మనుషులకు కనబడనని కాదు. కొంతమంది ఏం చెప్తారని గొప్పలు చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు? తినడానికి ఇంట్లో ఏముండవు, మన అందరి దగ్గర చేతులు చాపుతూ ఉంటాం. అన్నా ఈ చిన్న సహాయం చేయన్నా, నాకు ఇది లేదు అది లేదని చెప్తూ ఉంటాం. బయట వ్యక్తుల దగ్గర ఏం చెప్తాం? మేము ఉన్నట్టు మేము జీవించినట్టు ఎవరో జీవించలేరు. మేము ఎలా ఉంటామో తెలుసా, మా జీవితాలు ఎలా ఉంటుందో తెలుసా, గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ వెనకాల మనకు ఒక ఫీడ్బ్యాక్ అంటూ ఉంటుంది, మనుషులు ఇస్తారు. ఓరు ఈడేమి ఇలా మాట్లాడుతుంటాడు, ఈమెమి ఇలా మాట్లాడుతుంది, మన దగ్గరికి వచ్చి చేతులు చాపుతారు, తినడానికి అది లేదంటారు ఇది లేదంటారు. వీళ్ళ గొప్పలు చూస్తే మేము ఇలాగుంటే ఎవడైనా సాయం చేయాలనుకుంటాడా? ఎవరు అనుకోలేరు. అంటే బయటికి ఒక రకంగా, లోపల ఒక రకమైన వేషధారణ జీవితం ఇది. కొంతమంది అంటారు శరీరం నిండా రోగాలు ఉంటాయి, ఒంటి నిండా. నాకేంటి, ఏమీ లేవు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను బలవంతుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏమో పొట్ట చింపితే అక్షరం ముక్క రాదు. ఏమంటారండి, నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు కూడా ఈరోజు అదే మాట్లాడుతున్నారు. నాకేం తెలియదు అనుకుంటున్నావా, నీకే తెలీదు, నువ్వు అలా ఉండంతే. చాలామంది అలానే ఉన్నారు ఈరోజు. వాక్యాన్ని వినరు, వాక్యం పాటించరు, తల్లిదండ్రులు గౌరవించరు, దేవుని సన్నిధికి రారు, దేవుని సన్నిధిలో మోకాళ్ళేరు, పశ్చాత్తాపడరు. కానీ డంబికులుగా వీరు జీవిస్తుంటారు లోకంలో. అందుకు ఒక సామెత చెప్తుంటారు పెద్దలు ఎప్పుడు కూడా, అన్నీ ఉన్నాకంట అణిగిమణిగి ఉంటుందంట. అంటే దాని అర్థం ఏంటంటే, మనలో క్వాలిటీస్ ఉన్నాయనుకో మనం సైలెంట్గా ఉంటాం. క్వాలిటీ లేనివాడు ఏం చెప్తుంటాడు, బయట వాగుతూ ఉంటాడు. వాళ్ళు అలాగండి వీళ్ళు ఎలాగండి, ఎందుకంటే వాళ్ళు ఏ క్వాలిటీ ఉండదు. వాడు వాగుతూ ఉండాలి, ఒకరి గురించి చెప్పుకుని బ్రతుకుతూ ఉండాలి, ఒకరు నిందిస్తూ ఉండాలి, ఒకరిని గాయపరుస్తూ ఉండాలి, ఒకరి మీద బురద జల్లుతూ నిందలేస్తూ. వాళ్ళు ఒక బ్యాచ్ని తయారు చేసుకుంటారు, ఒక గుంపు ఉంటుంది అనమాట. ఈ బ్యాచ్ అంతా కూడా ఎందుకు పనికిరాని బ్యాచే. కానీ దేవుని వాక్యము నీలో ఉంటే నువ్వు దీవెనలు పొందుకుంటావు. అందుకంటారు అన్నీ నాకు అణిగిమణిగి ఉంటారు. అంటే ఆ విస్తరలో అన్ని వడ్డించారనుకో ఆకు ఎగరదండి, దాని అర్థం అది. మనలోని కూడా క్యారెక్టర్ అన్నది ఉందనుకో, మనలోని కూడా దేవుని యందు భయభక్తులని ఉన్నాయనుకో, మనలోని కూడా దేవుని వాక్యాన్ని మనం హృదయం నిండా నింపుకుంటే, ఈ బరువైన హృదయంతో మనం ఎలా ఉంటాం? సైలెంట్గా ఉంటాం మనం. ఎందుకంటే దేవుని హృదయం నుండి నింపుకున్నావు కాబట్టి. దేవుడు ఎవరు హృదయం అయితే ఉండరో వారు నోటుకొచ్చినట్టు వాగుతుంటారు, బూతు మాటలే, స్వరశక్తులే, వారికి ఎంత ఆనందమో. ఆ మాటలు వినడానికి ఆనందం, మాట్లాడడానికి ఆనందం. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏమంటారు తెలుసా, మాకు తెలిసిలే దేవుని గురించి, వీళ్ళే చెప్పాలి. ఇలాంటి వాళ్ళ మాటలు ఎలాగుంటాయంటే, ఒక చాలామంది వాడే సామెత, దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ఉంటాయంట. ఇలాంటి వ్యక్తులు సమాజంలో నీవు ఉన్నావు, వారి వలె నీవు ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు ఈరోజు. వారితో నీకు సాంగత్యం వద్దని చెప్తున్నాడు దేవుడు ఈరోజు. వారి వలె నీ జీవితం ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు ఈరోజు. చదవండి ఇంకా తర్వాత చదవాలి. ఉపవాసం చేయనట్టు ఆ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీవు తలంచుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఎవరిస్తారంటారు ప్రతిఫలం? రహస్యమందున్న మన తండ్రి. నువ్వు చేసే ప్రార్థన రహస్యంగా ఉండాలి, నీ ఉపవాసం రహస్యంగా ఉండాలి. నువ్వు ఉపవాసము చేసినప్పుడు రోడ్డు మీదకి వచ్చి జన సమాజం అందరికి వచ్చి నేను ఉపవాసం ఉన్నానండి అని చాటింపు వేసుకోకూడదు. హల్లెలూయా. ఎలా ఉండాలంట?
నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి నీకు తెలియాలి. ఈరోజు చాలామంది చెప్పుకుంటూ ఉంటారండి ఈరోజు, దానివల్ల నీ ఫలము రాదని చెప్తున్నాను ఇక్కడ. హల్లెలూయా. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీవు కన్నీరు కారుచు దుఃఖపడుచు పశ్చాత్తాపపడుచు చేసిన వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుచు ప్రభు కొరకు జీవిస్తారని తీర్మానం తీసుకుని, ప్రభువా నీవు లేకుంటే నా బ్రతుకు లేదయ్యా అని ఒప్పుకుంటే, నా జీవితాన్ని మార్చేవాడు నీవేనని ఒప్పుకుంటే, నాకు ఫలం ఇచ్చేవాడు నీవే, ఆరోగ్యం ఇచ్చేవాడు నీవే, దీవించిన వాడువు నీవే, గర్భఫలం ఇచ్చేవాడు నీవే, ఉద్యోగమునిచ్చేవాడు నీవే, ఈ సమస్తాన్ని నీకు ఇచ్చాడే దేవుడు. అలాంటిది నువ్వు కోరుకున్నది ఇవ్వలేరా? ఈ 40 రోజులు నీ ఉపవాసం ఎలా ఉండాలంటే రహస్యమందు నీ తండ్రికి నీకు. హల్లెలూయా. అందరికీ తెలియాలని కాదండి. హల్లెలూయా. చాలామంది చూడండి, తెలివైన వారు ఏం చేస్తారండి, చుప్చాప్గా చదువుకుంటారు. వాళ్ళు వీడు ఎప్పుడు చదివాడో కూడా తెలీదు, కానీ వాడి ఫలితం ఎలా ఉంటుంది? గ్రేడ్ 1 స్టేట్ ర్యాంకు, ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు. ఏమి చదవడు పుస్తకం ముందేసి గంటలు గంటలు ఏం చేస్తుంటాడో పేజీలు తిప్పుతూ ఉంటాడండి. పేజీలే, ఏమి రాదు. మనం ఏమనుకుంటాం, అమ్మో వీడిని పేజీలు తిప్పేస్తాడు, నేను క్వశ్చన్లు వచ్చేసినాయేమో. తీరా చూస్తే లోపల సరికి ఏమి ఉండదు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మన దేవునితోనే, మనుషులతో కాదు. ఈ 40 రోజులు కూడా నువ్వు దేవుని సన్నిధిలో గడుపు. దేవుని నీతో ఉన్నాడైనా. ఎక్కడ 2-3 కూడి ఉంటారో, ఆయనని ఆరాధిస్తారో గణపరుస్తారో వారితో వారు మధ్యన ఉంటాడని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ 40 రోజుల ఉపవాస దినాల్లో నీతో ఉంటాడని నేను ఘంటాపదంగా నమ్ముతూ చెప్తున్నాను నేను. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నట్లయితే ఏం చేయాలంట? నీ ఫలము నీవు ఫలించాలంటే అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనొద్దు అంటున్నాడు. ఏం చేస్తాం మనం? ప్రభా ఈ 40 రోజులు ఉపవాసం ఉంటున్నాను కదా, నాకు ₹1,00,000 లేదంటే నాకు ఏదైనా లాటరీ తగలాలి, ఇలా ప్రార్థించేవారు కూడా ఉంటారు. ఏమంటున్నాడు? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేటయు దొంగలు కన్నమి వేసి దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతారని చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అందుకని మనం దేనిని సంపాదించుకోవాలంటే దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ 40 రోజులు కూడా ఆత్మ ఫలాలు 12 ఉన్నాయి కదా, ఈ ఆత్మ ఫలాలు పొందుకోవాలి. దీర్ఘశాంతము, ప్రేమ, ఇలా ఎన్నో ఆత్మ ఫలాలు ఉన్నాయి. భాషల వరం, స్వస్థత వరం, ఆత్మ వియోచన వరం. ఇవి పొందుకోవడానికి ప్రయత్నిస్తే ఈ లోకంలో నీవు సక్సెస్ఫుల్గా నీ జీవితాన్ని ముగించి దేవుని రాజ్యం వెళ్ళగలం. హల్లెలూయా. కాబట్టి అంతేగాని మనము కూడా వేషధారుల వలె వేషం ధరించుకొని ప్రార్థిస్తే నీ ప్రార్థనకి ఎలాంటి ప్రతిఫలము లేదని దేవుడు ఈరోజు మాట్లాడుచూ ఉన్నాడు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఎక్కడ సంపాదించుకోవాలో? నీవు దేవుని రాజ్యములు సంపాదించుకో. నీవు అక్కడ సంపాదించుకొని నీ ధనాన్ని దొంగలు ఎత్తుకెళ్ళిపోరు. అక్కడ ధనం తుప్పు పట్టదు. అక్కడ ధనము దొంగిలించబడదు. దేవుని రాజ్యముల ధనాన్ని నువ్వు సంపాదించుకోవాలి. వాక్యం వినటం ద్వారా మన బ్రతుకులు బాగుపడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్నాడు, శ్రద్ధగా వినాలి. వాక్యం ద్వారానే మనల్ని మనం సరిచేసుకోగలం. ఎక్కడ సంపాదించుకుంటాం కాదు, ఎక్కడ సంపాదించుకున్నాడు దేవుడు? పరలోక రాజ్యములో. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నమేసి దొంగలు ఇంకేంటున్నారు? దొంగిల్లరు. హల్లెలూయా. ఇంకా 21వ వచ్చిన భాగం, నీ ధనం ఎక్కడి నుండినో అక్కడి నుండి హృదయం ఉంటుందంట. డబ్బు చుట్టూ మన హృదయం తిరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది కూడా ధనం ధనం ధనం. ఒకప్పుడు ఏమైనా ఆత్మలు రక్షించాలని ఆత్మలు ఆత్మలు ఆత్మలు. ఒకప్పుడు ఆత్మల దాహం, ఇప్పుడు ధనదాహం అయిపోయింది. ఈరోజు ఈ ధనదాహం నీలో ఉండకూడదు. ఈ ధనదాహం నీలో ఉంటే నీ దగ్గర దేవుడు ఉండడు. ఎందుకంటే నీ హృదయం అంతా కూడా ధనం చుట్టూనే తిరుగుతుందని వాక్యం సెలవిస్తుంది.
అని ఈ వాక్యము ప్రకారం ఈరోజు మొదటి ఉపవాస కూడికలు నేర్చుకుని మాటలను ఎవరెవరు ఉపవాసం ఉండాలన్నాడు దేవుడు? పాలు తాగుతున్న పిల్లలు మొదలుకొని, వృద్ధులు మొదలుకొని, పెండ్లు కుమారుడు, పెండ్లు కుమార్తె, యవ్వనులు అందరూ ఉండాలంట. ఈరోజు దేవుని మందిరాలలో కూడా కుటుంబాలుగా అందరూ ఉండాలి. నా భార్య ఉపవాసం ఉంది కదా, నేను వెళ్ళటం ఎందుకు? నా భర్త ఉపవాసం ఉంటే నేను వెళ్ళటం ఎందుకు? మా తల్లిదండ్రులు ఉపవాసం ఉంటే మేము వెళ్ళడం ఎందుకని పిల్లలు అనుకోకూడదు. కానీ ప్రతి వారు కూడా దేవుని సమాజ మందిరంలోనికి వచ్చి కన్నీరు కారిస్తూ ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే మన కుటుంబాలు దీవించబడతాయి. మన కుటుంబంలో ఉన్న శోధన తొలగించబడుతుంది, మన ఆరోగ్యం బాగుపడుతుంది, మన మనసు బాగుంటుంది. ఈ 40 రోజులు కూడా ఉపవాసం ఉండేవారు ఈ జీవ గ్రంథాన్ని ధ్యానించడానికి ప్రయత్నించండి. ఈ 40 రోజుల్లో దీనిని పూర్తి చేయగలరని నేను నమ్ముతున్నాను. ప్రతి వారు కూడా అట్టి రీతిగా ఏం చేయాలంటే ఉపవాసం ఉండేవారు ప్రార్థన, వాక్యం, ఒక కీర్తన, వాక్యం, ప్రార్థన, ఇలా వాక్యములు ఎక్కువగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ ఉపవాసములు దేవుడు మీకు తోడై ఉంటాడు. మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రతిరోజు దేవుని చిత్తమైతే లైవ్ ద్వారా మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. లేని పక్షాన ఏదో ఒక వీడియో ఏదో ఒక సమయంలో మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మేము కూడా మరి ఉపవాసం ఉంటున్నాం కాబట్టి ప్రార్థన చేయండి. ఒకరినొకరు ప్రార్థన చేసుకుంటూ దేవుని కృప ద్వారా మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. మనందరం కూడా మరి మన దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఎంతో ఆయన జ్ఞానం ఉంది. మనం ఏమనుకుంటే మనం సముద్రంలోంచి ఒక స్పూన్ వాటర్ తీస్తే మరి సముద్రంలోకి ఆ వాటర్ తీసినట్టు ఏమన్నా ఎలుత కనబడుతుందా? మనం కూడా అనుకుంటాం నేను చాలా జ్ఞానినండి, నాకు చాలా తెలుసు. ఈ 40 రోజుల్లో దేవుని గొప్ప జ్ఞానాన్ని మనం సంపాదించుకునే మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఉపవాసం ఉంటున్న బిడ్డలందరూ కూడా ప్రతిరోజు వాక్యము ద్వారా మనం దేవునితో మాట్లాడదాం. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.